శ్రీ గురుభ్యో నమః. వ్యాస విరచిత సంస్కృత మహాభారతంలో ఆది పర్వంలో 144 అధ్యాయం చెప్పుకుంటున్నాం. అందులో కుమారుల యొక్క అస్త్ర విద్యాభ్యాసం కోసం, అస్త్ర పరీక్ష ప్రభావం కోసం అని చెప్పేసి ద్రోణాచార్యులు వారు రంగాన్ని సిద్ధం చేయించటం అనేటువంటిది ప్రధానమైనటువంటి ఇతిహాసం ఈ అధ్యాయం. అందులో ఆ అస్త్ర విద్యా ప్రదర్శన దర్శించడం కోసం అని చెప్పి భీష్ముడు, అలాగే ఈ కృపాచార్యుల వారు, అంతేకాకుండా ధృతరాష్ట్రాదులు, పెద్దవాళ్ళు మొదలైనటువంటి వాళ్ళందరూ ఆ రంగస్థలం దగ్గరికి చేరుకోవటం అనేటువంటిది నేటి ప్రవచనంలో ముఖ్యం అంశం. ముందుగా ప్రార్థన చేసుకుని ప్రారంభం. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. వ్యాసాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయే. అర్జునుడిని పరీక్షించడమే కాకుండా అన్ని పరీక్షలలో నెగ్గినటువంటి అర్జునుడికి బ్రహ్మశిరో నామకాస్త్రాన్ని ప్రదానం చేయటం అనేటువంటిది గత పాఠంలో మనం చెప్పుకున్నాం. ఇందులో కుమారాణం అస్త్ర శిక్షా పరీక్షార్థం రంగ నిర్మాణం, అస్త్ర విద్యా ప్రదర్శన కోసం అని చెప్పేసి రంగమండపాన్ని నిర్మించడం, అలాగే శిక్షా దర్శనార్థం భీష్మాదీనాం ప్రేక్షాగార ప్రవేశ, ఆ తర్వాత యుధిష్ఠిరాదీనాం పరీక్ష, భీమదుర్యోధనయో గదాయుద్ధ పరీక్ష అనేటువంటిది ఈ అధ్యాయంలో చెప్పడం జరుగుతుంది. నేడు దీంట్లో మనం ఈ రెండు అంశాలు ఈరోజు చూస్తాం అన్నమాట సమయానుకూలంగా. శ్రీ వైశంపాయన ఉవాచ కృతాస్త్రాం ధార్తరాష్ట్రాంశ్చ పాండుపుత్రాంశ్చ భారత దృష్ట్వా ద్రోణోబ్రవీత్ రాజం ధృతరాష్ట్రం జనేశ్వరం. కృత అస్త్రాం ధార్తరాష్ట్రాంశ్చ అన్నారు. అస్త్రాం కృత అనే పదానికి అర్థం ఏంటంటే అస్త్ర విద్యనంతా నేర్చుకున్నటువంటి పిల్లలు. ధార్తరాష్ట్రాంశ్చ పాండుపుత్రాంశ్చ, పాండవుల కుమారులు, పాండు మహారాజు కుమారులు, అంతేకాకుండా ధృతరాష్ట్రుని కుమారులు, వీళ్ళందరూ కూడా ఏం జరిగిందంటే వాళ్ళ యొక్క విద్యాభ్యాసం పూర్తయింది. కృతాస్త్రం అన్నారు. కృతాస్త్రం అంటే అభ్యాసం కృత చేయబడింది, ఆల్ డన్. విలువిద్యాభ్యాసము వాళ్ళ యొక్క అస్త్రాలు ఏవైతే ఉన్నాయో వాటిలన్నింటిలో కూడా ప్రావీణ్యత సంపాదించుకున్న తర్వాత అప్పుడు దృష్ట్వా, ఆ విషయాన్ని గమనించినటువంటి ద్రోణాచార్యుడు, దృష్ట్వా ద్రోణో అబ్రవీత్ రాజం, మహారాజు అయినటువంటి ధృతరాష్ట్రుడు, జనేశ్వరుడైనటువంటి ధృతరాష్ట్ర మహారాజుతో ఈ విధంగా అంటున్నాడు ద్రోణాచార్యుడు వారు. ఎప్పుడంటే కృపస్య సోమదత్తస్య బాహ్లీకస్య చ ధీమతః గాంగేయస్య చ సాన్నిధ్యే వ్యాసస్య విదురస్య చ. సాన్నిధ్య అంటే వీళ్ళందరూ సమీపంలో ఉన్నప్పుడు అని. మహారాజు సమీపంలో వ్యాసుడు, విదురుడు, గాంగేయుడు, కృపుడు, సోమదత్తుడు, బాహ్లీకుడు మొదలైనటువంటి వాళ్ళందరూ, పెద్దవాళ్ళందరూ కూర్చుని ఉన్న సందర్భంలో, ఆయన సమీపంలో ఉన్న సందర్భంలో అప్పుడు ద్రోణాచార్యులు వారు ధృతరాష్ట్రుడితో మాట అంటున్నారు. ఏమనంటే, రాజన్ సంప్రాప్త విద్యాస్తే కుమారాః కురుసత్తమా. ఓ కురుసత్తమా, కురువంశశ్రేష్ఠుడా, మహారాజా, తే కుమారాః, నీ కుమారులందరూ కూడా సంప్రాప్త విద్యా సంప్రాప్త సమాప్త, వాళ్ళ యొక్క విద్యాభ్యాసం సమాప్తమైంది. ఆయన ఎవరెవరు ఏ అస్త్రాలు నేర్చుకున్నారో అస్త్ర విద్యాభ్యాసం అంతా కూడా సంప్రాప్త అంటే పొందారు. వాళ్ళు ఆయా విద్యలలో ప్రావీణ్యతని పొందడం జరిగింది. కాబట్టి తే దర్శయేయుః స్వాం శిక్షాం రాజన్ అనుమతే తవ, నీ అనుమతితో, నువ్వు అనుమతిస్తే, నీ అనుమతితో స్వాం శిక్షాం తే దర్శయేయు. స్వాం శిక్షాం అంటే వాళ్ళు నేర్చుకున్నటువంటి ఆ విద్యలని దర్శయేయు, నీకు ప్రదర్శిస్తారు, నీకు చూపిస్తారు.
దర్శయేయు, నీకు చూపిస్తారు. నీవు అనుమతిస్తే గనక వాళ్ళు ఏ ఏ విద్యలలో రాణించారో, ఏ ఏ విద్యల్లో నిష్ణాతులయ్యారో ఆ విద్యా ప్రదర్శన చేస్తారు నీవు అనుమతిస్తే అని ద్రోణాచార్యుల వారు ధృతరాష్ట్రుడితో చెప్పడం జరిగింది. తతో అబ్రవీన్ మహారాజ ప్రహృష్టేన అంతరాత్మనా ప్రహృష్ట అంటే చాలా సంతోషించినటువంటి ధృతరాష్ట్రుడు అంటున్నాడు. ధృతరాష్ట్ర ఉవాచ భారద్వాజ మహత్కర్మ కృతం తే ద్విజసత్తమా, ఓ ద్విజసత్తమ బ్రాహ్మణోత్తమ, తే కృతం మహత్కర్మ తే కృతం, ఎంతో గొప్ప కార్యం చేసి పెట్టావు నాయన. పిల్లలకి విద్యాబుద్ధులు, అందులోనూ అన్ని అస్త్రశస్త్రాలలోనూ ఆరితేరిన వాళ్ళుగా తీర్చారంటే ఆ పిల్లలు నిజంగా నీకు కాబట్టి అది సాధ్యమైంది. ఎంతో అంతమంది పిల్లలు, పైగా మా పిల్లలు మామూలు పిల్లల, తెలుసు ధృతరాష్ట్రుడి పిల్లలు అట్లాంటివి. కాబట్టి తే కృతం మహత్కర్మ అన్నట్టు చెప్తున్నాడు అక్కడ. నీవు చాలా గొప్ప కార్యం చేసావు ఆయన, ఎంతో గొప్ప కార్యం. నిజంగానే మహాభారత సంగ్రామంలో వీడు చూపించినటువంటి యుద్ధ ప్రావీణ్యాలు అవి ఇంత కాదు. ఒక్కొక్కళ్ళు వేలాది మందిని సంహరించగలిగినటువంటి వీరుని తీర్చిదిద్దినటువంటి గురువు ద్రోణాచార్యుడు మాత్రమే. అట్లాంటి యదానుమన్యసే కాలం అయితే నిజంగానే గురు పాండవులు ఇటు కౌరవులు కూడా అన్ని వేదాంగాలు చదువుకున్నటువంటి వారు, అది గొప్పదనం. కాకపోతే బుద్ధిలో ఉన్నటువంటి లోపం వల్ల వాళ్ళు ఈ విధంగా అంత ప్రసిద్ధికి ఎక్కలేదు. కానీ ప్రసిద్ధి కంటే ఈ చెడు రకంగా కేవలం కుళ్ళు కుతంత్రాలతో ఈ నిండిపోయినటువంటి మనసుతో, కానీ వేదాంగాలు అన్ని సకల ఆయుధాలలో నిష్ణాతులు మాత్రం అయ్యారు కౌరవులు. అట్లాంటి వారు యదానుమన్యసే కాలం యస్మిన్ దేశే యథా తథా విధానాయ స్వయం ఆజ్ఞాపయస్వ మాం ఆజ్ఞాపయస్వ అని ధృతరాష్ట్రుడు అంటున్నాడు ద్రోణాచార్యుడు. నన్ను ఆజ్ఞాపించిన ఆయన ఏంటంటే, నీకే తెలుసు ఎక్కడ ఏ ప్రదేశంలో ఈ విద్యా ప్రదర్శన చేస్తే బాగుంటుంది, ఏ కాలంలో చేస్తే బాగుంటుంది, అవన్నీ కూడా విధి విధానాలన్నీ నీవే సమకూర్చుకుని మమ్మల్ని ఆజ్ఞాపించు, మేము చేసి పెడతాం. దానికి సమాయత్తమంతా మేము ఆదేశిస్తాం నాయన. యదా అనుమన్యసే కాలం అంటే నీవు చెప్పినటువంటి సమయంలో, యస్మిన్ దేశే యస్మిన్ దేశే ఏ ప్రదేశంలో ఎప్పుడెప్పుడు ఏ విధమైనటువంటి విధి విధానాలతో, తథా విధానాయ శాస్త్రబద్ధంగా ఎప్పుడు ఏ కాలంలో ఏది ఎలా ప్రయోగించాలో, ఏ విధమైనటువంటి విద్యలు ఎక్కడ ప్రదర్శించబడతాయో నీకు తెలుసు. గదాయుద్ధం ఒక చోట, కుస్తీ యుద్ధం ఒక చోట, బాణ ప్రదర్శన ఒక చోట, ఇట్లాంటివన్నీ ఎక్కడ ఏ ప్రదేశంలో బాగుంటాయో నీకు తెలుసు. కాబట్టి స్వయం ఆజ్ఞాపయస్వమాం, అవన్నీ నీవే సెలెక్ట్ చేసుకుని మమ్మల్ని ఆజ్ఞాపించి మేము వాటికి తగిన ఏర్పాట్లన్నీ, ఇదిగో మా విదురుడు ఉన్నాడు కాబట్టి అన్ని దగ్గర చూసుకుంటాడు అన్నట్టు. స్పృహయాం యజ్ఞ నిర్వేదాన్ పురుషాణం సచక్షుషా, పాపం నాకు నేత్రములు లేవు, విచారపడుతున్నాను. అటువంటి అస్త్ర విద్యా ప్రదర్శన స్వయంగా తిలకించేటువంటి పుణ్యానికి అదృష్టానికి నేను నోసుకోలేకపోతున్నాను. నిర్వేదం అనుభవిస్తున్నటువంటి వాడిని నేను, బాధపడుతున్నటువంటి వాడు. సహృదయాం యజ్ఞ, హృదయంలో ఆ విధమైనటువంటి బాధ నాకుంది, కానీ మన వాళ్ళందరూ తిలకించి సంతోషిస్తారు, అది చాలు నాకు. అస్త్రహేతో పరాక్రాంతాన్ మే ద్రక్ష్యంతి పుత్రకాన్, అస్త్రహేతో పరాక్రాంతాన్ మే ద్రక్ష్యంతి పుత్రకాన్, నా పుత్రులు చేస్తున్నటువంటి అద్భుతంగా ఒకళ్ళని మించి ఒకళ్ళు చేస్తున్నటువంటి అస్త్ర విద్యా ప్రదర్శన, ఆ పరాక్రమాలు ప్రదర్శించేటువంటి తీరు, ఆ అస్త్రాలు విడిచిపెట్టేటువంటి తీరు, ఒకళ్ళని మించి ఒకళ్ళు అద్భుతమైనటువంటి పరాక్రమాన్ని ప్రదర్శించేటువంటి తీరు నేను చూడలేకపోతున్నాననే బాధ ఉంది. మే ద్రక్ష్యంతి పుత్రకాన్, కానీ మన బంధువులందరూ చూసి ఆశపడుతూ ఉంటారు, అది చాలు నాకంటూ. క్షత్తర్యత్ గురురాచార్యో బ్రవీతి కురు తత్తథా నహీదృశం ప్రియం మన్యే భవితా ధర్మవత్సల అంటూ ధర్మవత్సలుడైనటువంటి విదురుడితో చెప్తున్నాడు ధృతరాష్ట్రుడు. నాయనా విదురా ధర్మవత్సల, క్షత్తర్ యద్ గురురాచార్యో బ్రవీతి, వెంటనే ఈ గురువు గారు ఆచార్యుల వారు ఏదైతే బ్రవీతి చెప్పారో అవన్నీ కూడా తథా కురు అంటే చెయ్యి. ఎలా చేయాలంటే ఆయన చెప్పినట్టుగా నువ్వు ఆచరించు. నహీదృశం ప్రియం మన్యే భవిత, ఈదృశం ప్రియం మన్యే, ఇంతకంటే ప్రియమైనటువంటి మనకి ఇంకోటి లేదయ్యా మనకి. నహి ఈదృశం ప్రియం,
ఇటువంటి ప్రియమైనటువంటి కర్మ. అంతమంది విద్యార్థులు, అంతమంది ప్రజల మధ్యలో మన కుమారుల యొక్క అస్త్ర విద్యా ప్రదర్శన జరుగుతూ ఉంటే జనాలు ఆశ్చర్యపోతే నిజంగా ఆ పరాక్రమం మన దేశంలోనే కాదు ఇతర దేశాలకు కూడా పాకుతుంది. అద్భుతమైనటువంటి వీరులు వీళ్ళు, ఈ కుమారులు కురుపాండవులు అనేటువంటిది పక్కన ఉన్నటువంటి అన్ని దేశాల వాళ్ళకి తెలియాలి. ఈ విద్యా ప్రదర్శన వాళ్ళ యొక్క శక్తి బల పరాక్రమాలన్నీ తెలియాలి. కాబట్టి ఇంతకంటే ప్రియమైనటువంటి సంఘటన ఇంకోటి మనకు ఉండదు. నహి ఈదృశం ప్రియం మన్యే భవిత ధర్మవత్సల. ఇంతటి గొప్ప ప్రియ కార్యాన్ని గురువు గారు చెప్పినట్టుగా ఆయనకి ఎటువంటి ఏర్పాట్లు కావాలో అవన్నీ చేయించు విదురా అంటూ ధర్మవత్సలుడైనటువంటి విదురుతో చెప్తున్నాడు ధృతరాష్ట్రుడు. అన్ని పనులు ఆయనకు అప్పచెప్పాడు. తతో రాజానమామంత్ర్య విదురాన్ అనుమతోపి. విదురుడి యొక్క అనుమతితో, రాజు యొక్క ఆజ్ఞతో, ధృతరాష్ట్రుని యొక్క ఆజ్ఞతో భారద్వాజో మహాప్రాజ్ఞు మాపయామాస మేదిని. మేదినీం మాపయామాస. మేదిని అనే పదానికి అర్థం పృథివీ, భూమి. సరి అయినటువంటి భూమిని ఎంచుకున్నాడు. మొత్తం ఈ హస్తినాపుర ప్రాంగణంలో ఎక్కడైతే ఏ ప్రదేశం అయితే సరి అయినటువంటి ప్రదర్శనకి అనుకూలంగా ఉంటుందో ఆ ప్రదేశాన్ని ఎంచుకుని ఆ భూమిని చూసుకుని మాపయామాస. మాపనము అంటే కొలత, కొలమానము అంటారు. కొలమానం, ప్రమాణం. మాపయామాస అంటే కొలతలు వేయించాడు. భూమి ఎలా ఉంది, ఎంత భూమి కావాలి అనేటువంటి దానికి తగినటువంటి భూమిని కొలిపించుకున్నాడు. ఎక్కడో సరి అయినటువంటి ప్రదేశాన్ని చూసుకుని మహాప్రాజ్ఞుడైనటువంటి భారద్వాజుడు అంటే ద్రోణాచార్యుడు వారు ముందు సరైన భూమిని ఎంచుకున్నాడు. సరైనటువంటి వాళ్ళని పిలిపించుకుని కొలతలు చూపించుకున్నాడు. ఇది సరిపోతుంది అనుకున్నాడు. ఎలాంటి భూమి? సమామౌర్క్షాం నిర్గులమాముదక ప్రవణ సంస్థితాం తస్యాం భూమౌ బలిం చక్రే తిథౌ నక్షత్ర పూజితే. సమాం అవృక్షాం అన్నాడు. సమానంగా ఉన్నటువంటి భూమి. అవృక్షాం, వృక్షములు లేనటువంటి భూమి. మధ్యలో అవి ఉంటే మళ్ళీ అడ్డు వస్తూ ఉంటాయి ప్రదర్శనకి, వాటికి తిలకించడానికి అడ్డు వస్తూ ఉంటాయి. కాబట్టి సమాం అవృక్షాం, వృక్ష సముదాయములు లేకుండాను సమానంగా ఉన్నటువంటి భూమి. ఎత్తు పల్లాలు ఉండకూడదు, అటు ఎత్తు ఇటు ఎత్తు అటువంటివి ఏం లేకుండా సమానంగా ఉన్నటువంటి భూమిని చూసుకున్నాడు చదునగా. నిర్గులమా ముదక ప్రవణ సంస్థితాం. కాస్త ఉత్తరం వైపు తక్కువగా ఉంటే, అంటే స్లోప్ ఎటువైపు ఉండాలంటే నీళ్లు ఉత్తరం వైపు వెళ్ళిపోవడానికి అనువుగా ఉండాలి ఎప్పుడు కూడా వాస్తు భూమికి. కాబట్టి అటుగా వాస్తు సిద్ధాంత రీత్యాన్ని సరిపోయినటువంటి భూమిని తీసుకుని తస్యాం భూమౌ, అటువంటి భూమిలో బలిం చక్రే తిథౌ నక్షత్ర పూజితే, సరి అయినటువంటి తిథిలో సరి అయిన నక్షత్రంలో తగినటువంటి విధంగా పూజలు. బలిం చక్రే, శంకుస్థాపన మొదలైనటువంటి పూజా విశేషాలు ఏవైతే ఉంటాయో అటువంటి పూజలన్నీ కూడా అక్కడ చేయించాడు. బలి అంటే దేవతా ఆహారము మొదలైనటువంటివి ఏవైతే ఉంటాయో ఆహారాన్ని బలి అంటారు. అట్లాంటివి ఏవైతే ఉంటాయో బలి పూజా విధానాలు ఏవైతే ఉంటాయో పూర్వం ఇటువంటి వాటికి చేయవలసినవన్నీ చేయించాడు. అలాగే అవఘుష్టం పురం చాపి తదర్థం భరతర్షభ రంగభూమౌ సువిపులం శాస్త్రదృష్టం యథావిధి. మొత్తం ఆ పురానికి తగినటువంటి, ఆ పురంలో ఉన్నటువంటి వాళ్ళంతా హస్తినాపురానికి కొంచెం దూరంలో చేశారు ఇవన్నీ కూడా. దానికి కావలసినటువంటివన్నీ తెప్పించుకుని రంగభూమి అంటే మొట్టమొదటి మెయిన్ డయాస్, ఏ రంగభూమి మీద, ఏ ప్రదేశం మీద నుంచి కుమారులు అస్త్ర విద్యని అంతా ప్రదర్శిస్తూ ఉంటారో ఆ రంగభూమి అంతా ఎంత విపులంగా విశాలంగా ఉండాలో అది కూడా శాస్త్రదృష్టం యథావిధి, శాస్త్రంలో చెప్పబడినట్టుగా ఎలా ఉండాలో ఆ విధంగా మొత్తం అంతా తయారు చేయించాడు. మంచి మంచి ఇంజనీర్లు పిలిపించేశాడు మొత్తం అందరినీ వాళ్ళకి తగినటువంటి. కాబట్టి ముందు రంగభూమి ఎలా ఉండాలో కొంతమంది ఏర్పాట్లు చూసుకుంటున్నారు. ఒక వింగ్ అంతా దీని మీద పడ్డారు. ఇంకొక వింగ్ అంతా కూడా, ఇంకో ప్రధానమైనటువంటి సేవకాదళం అంతా కూడా ప్రేక్షాగారం సువిహితం చక్రస్తే తస్య శిల్పినః. కొంతమంది శిల్పులు ఇక్కడ పనిచేస్తుంటే కొంతమంది శిల్పులు ఏమన్నా ప్రేక్షాగారం, ప్రేక్షణ అనే దానికి అర్థం చూడటం, చక్కగా ఆడియన్స్ గ్యాలరీ అంటారు. మనం చూడటానికి అంతా కూడా వచ్చేటువంటి జనాలకి, ఇతర దేశాల వాళ్ళకి, ప్రజలకి, అనేకమైనటువంటి జనపదాలకి మొదలైనటువంటి వాటికి కావలసినటువంటి వాళ్ళకి ఎటువంటి ఏర్పాట్లు కావాలో అవన్నీ కూడా సువిహితం చక్రస్తే తస్య శిల్పినః. చుట్టూతో ఉండే గ్యాలరీ ఏ విధంగా ఉండాలి, వాళ్ళకి ఎంత హైట్ లో వాళ్ళు కూర్చోవాలి, ఏ విధమైనటువంటి ఏర్పాట్లు చేయాలి. అంతేకాకుండా
రక్షాం సర్వాయుధోపేతాం, అది కూడా కావాలి. రక్షాం సర్వాయుధోపేతాం స్త్రీణాం చైవ నరర్షభ. సర్వ ఆయుధోపేతాం రక్షాం, అన్ని రకాల ఆయుధాలని భద్రపరచడానికి కావలసిన గదులు, స్టోర్ రూమ్స్ అంటారు. సర్వ ఆయుధోపేతం, సమస్తమైనటువంటి ఆయుధాలని దాంట్లో ఉంచడానికి, భద్రంగా చూసుకోవడానికి, ఎటువంటి ఇబ్బందులు రాకుండా ఉండడానికి ఎవరికి వాళ్ళకి చక్కగా ఏర్పాట్లు చేయించేశాడు అనేక రకాల ఆయుధాలు. అలాగే స్త్రీణాం చైవ నరర్షభ, స్త్రీలకి కావలసినటువంటి ఏర్పాట్లు, వాళ్ళకి ఎటువైపు ఉండాలి, వాళ్ళకి కూర్చోవడానికి అనువుగా ఎక్కడ ఉంటుంది, అంతఃపుర కాంతలు ఎక్కడ కూర్చుంటారు, మిగతా స్త్రీలందరూ కూడా ఎటువైపు కూర్చుంటారు అనేటువంటివన్నీ కూడా దగ్గరుండి చూసుకున్నాడు అంతా కూడా. అది కూడా మంచాంశ, మంచము అంటే మనకి పీఠము, మంచం అంటే మామూలుగా మనం వేసుకునే మంచాలు కాకుండా ఉన్నతమైనటువంటి స్థాయిలో ఉండేటువంటి రాజులు మొదలైనటువంటి వాళ్ళు కూర్చునేటువంటి ఆసనాలని మంచము అంటారు. సింహాసనం లాంటివి, మరీ సింహాసనాలు కాకుండా ఎత్తుగా ఉండి, ఆ ఎత్తుగా ఉన్న దాని మీద చక్కగా హాయిగా కూర్చోడానికి, ఎక్కువసేపు కూర్చోడానికి వీలుగా ఉండేటువంటి పీఠం. మంచాంశ్చ కారయామాసు ఆర్య ఆర్య కారయామాసు యత్ర జానపదా జనాః. అలాగే జనపదానికి కావలసినటువంటి మంచాలన్నీ కూడా ఆడియన్స్ గ్యాలరీలో అవి ఆసనాలు ఎలా ఉండాలి, కుర్చీలుగా ఉండాలి, లేకపోతే ఈ ఫ్లోరింగే కాస్త మనకి అట్లా ఇట్లా వేస్తుంటారు, స్టెప్స్ లాగా వేస్తుంటారు, అలా వేస్తే సరిపోతుందా, వాళ్ళు కూర్చోడానికి అనువుగా ఎలా ఉండాలి అనేటువంటివన్నీ చూసుకుని జనపదులకి కావలసినటువంటి మంచాలు ఉన్నతంగా పీఠాలుగా ఉన్న ఏర్పాట్లు చేయటం అనేటువంటివన్నీ కూడా చూసుకున్నాడు, చేయించాడు దగ్గరుండి. కారయామాసు, మొత్తం అంతా చేయించాడు. ఒక్కొక్క కొంతమంది శిల్పులన్నీ ఒక పని మీద, కొంతమంది శిల్పులు ఒక పని మీద చక్కగా ఒక్కొక్కరిని డివైడ్ చేశాడు. అంతేకాకుండా విపులాన్ ఉచ్ఛ్రయోపేతాన్ శిబికాశ్చ మహాధనాః, ధనవంతులు మొదలైనటువంటి వాళ్ళు, లేకపోతే వృద్ధులు మొదలైనటువంటి వాళ్ళు, రాలేనటువంటి వాళ్ళు, స్త్రీలు మొదలైనటువంటి వాళ్ళకి కావలసినటువంటి విధంగా ఉత్తమమైనటువంటి శిబికాః కారయామాస. శిబిక అనే పదానికి అర్థం పల్లకీలు, బోయిలు మోసేటువంటి పల్లకీలు, రథాలు మొదలైనటువంటివి ఏవైతే వాహనాలు ముఖ్యమైనటువంటి కావాలో ప్రయాణికులకి, విపులాన్ ఉచ్ఛ్రయోపేతాన్ శిబికాశ్చ, అలంకారకృతమైనటువంటి చక్కటి పల్లకీలను సిద్ధంగా ఉంచాడు ఎప్పటికి కావాలంటే అప్పుడు. తస్మిన్స్తతో అహని ప్రాప్తే రాజా సచివస్తదా, అంతా రంగం సిద్ధమైంది. హస్తినాపురానికి కొంచెం దూరంలో ఆ రంగమండపం సిద్ధమైన తర్వాత ఆ ప్రదర్శన ఏర్పాట్ల కోసం ఇక ఎప్పుడైతే ద్రోణాచార్యులు వారు సిద్ధమన్నారో తరలి వచ్చారు మొత్తం అంతా. తస్మిన్ తతో అహని, అహని అనే పదానికి అర్థం పగలిపూట అన్నట్టు. ఆ రోజు తతో అహని, అంతా సిద్ధమైన తర్వాత ఒకరోజు ప్రాప్తే రాజా సచివ తదా. సచివ, సచివ అనే పదానికి అర్థం సచివ. సచివ అంటే మంత్రి, సచివ అంటే మంత్రులతో పాటుగా మహారాజు అయినటువంటి ధృతరాష్ట్రుడు ప్రాప్త ఆ ప్రదేశానికి రావడం జరిగింది ఆయన యొక్క మంత్రులతో పాటుగా. అంతేకాకుండా శాంతఃపుర సహామాత్యో వ్యాసస్య అనుమతే తదా భీష్మం ప్రముఖతః కృత్వా కృపం చార్యస్య సమ్మతం. కృపాచార్యుల వారితో పాటుగా, అంతేకాకుండా భీష్మం ప్రముఖతః కృత్వా, భీష్ముడిని ముఖ్యుడిగా పెట్టుకుని, భీష్ముడు, పాహ్లీకుడు, సోమదత్తుడు మొదలైనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, పాహ్లీకం సోమదత్తం చ భూరిశ్రవమేవ చ గురూనన్యాంశ్చ సచివాత్ ఆదాయ నగరాద్ బహిః. ఎక్కడయ్యా ఇది ప్రదర్శన అంటే ఇక్కడ ఇచ్చాడు ఈ పదంలో, నగరాద్ బహిః అనే పదంలో ఇచ్చాడు. హస్తినాపురానికి బయట, నగరం మధ్యలో కాదు, నగరం బయట పెట్టాలి ఎప్పుడు కూడా. ఇట్లాంటివన్నీ కూడా ఎటువంటి ఉపద్రవాలు, ఎటువంటి ప్రమాదాలు లేకుండా, అందులో కూడా కాస్త ఓపెన్ ప్లేస్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఊరు బయట ఆ ప్లేస్ చూసుకున్నాడు. కురూనన్యాంశ్చ సచివానాదాయ, సచివానాదాయ మంత్రుల్ని తీసుకున్నాడు, అనేకమైనటువంటి కురువీర్య ప్రముఖులను తీసుకున్నాడు. బాహ్లీకుడు, సోమదత్తుడు, భూరిశ్రవుడు, భీష్ముడు, వ్యాసుడు, కృపాచార్యుడు మొదలైనటువంటి వాళ్ళందరూ వచ్చారు. అంతఃపురకాంతలతో పాటుగా, అమాత్యులతో పాటుగా బయలుదేరుతున్నాడు మహారాజైన ధృతరాష్ట్రుడు ఈ ప్రదర్శన. చేరుకున్నారు చక్కగా వాళ్ళ వాళ్ళ ప్రాంతాలకి. రంగభూమిం సమాసాద్య బ్రాహ్మణై సహితో నృప. నృప మహారాజు అయినటువంటి ధృతరాష్ట్రుడు బ్రాహ్మణై సహిత, బ్రాహ్మణులతో పాటుగా రంగభూమిం సమాసాద్య,
ఆ విద్యా ప్రదర్శన జరిగేటువంటి అస్త్ర విద్యా ప్రదర్శన జరిగేటువంటి ఆ ప్రదేశానికి సమాసాద్య చేరుకోవడం జరిగింది. చేరుకుని ముక్తాజాల పరిక్షిప్తం వైఢూర్యమమిశోభితం శాతకుంభమయం దివ్యం ప్రేక్షాగారముపాగమత్. ప్రేక్షాగారం, వాళ్ళు పైనుంచి చూడటానికి వీక్షించడానికి ఉపయోగంగా ఉన్నటువంటి ఆ దిమ్మ బ్రహ్మాండమైనటువంటి ఉచితమైనటువంటి ఆసనాలు ఉన్నటువంటి ప్రదేశం ఎట్లా ఉంది అంటే ముక్తాజాల పరిక్షిప్తం వైఢూర్యమవిశోభితం, రత్నమాణిక్యాలతో నిర్మించబడినటువంటి వేదిక అది. అద్భుతంగా ఉంది రాజులు కూర్చోడానికి. ముక్తాజాల పరిక్షిప్తం, మంచి ముత్యాలతో హాయిగా చక్కటి ఆ స్తంభాలతో ఏర్పాటు చేశారు, సింహాసనాలు పెట్టారు. శాతకుంభమయం దివ్యం, శాతకుంభం అంటే స్వర్ణం, బంగారం. శాతకుంభమయం అంటే స్వర్ణమయం అని. మొత్తం సువర్ణమయమైనటువంటి బంగారుమయమైనటువంటి దివ్యమైనటువంటి ప్రేక్షాగారం ఉపాగమత్. ప్రేక్షాగారం అంటే ఈ పెద్దవాళ్ళు రాజులు మొదలైనటువంటి వాళ్ళు కూర్చునేటువంటి ముఖ్యమైనటువంటి విఐపి గ్యాలరీ, అలాంటి దానికి చేరుకున్నారు. అదంతా సువర్ణమయమైనటువంటిది, అద్భుతంగా ఉంది. గాంధారీ చ మహాభాగ కుంతీ చ జయతాంబర స్త్రియశ్చ రాజ్ఞః సర్వాస్తాః సప్రేష్యాః సపరిచ్ఛదాః. దానికి ఎవరెవరు వచ్చారంటే గాంధారీ చ మహాభాగ కుంతీ చ జయతాంబర. గాంధారి కుంతీదేవితో పాటుగా అనేక మంది స్త్రీలు, రాజ్ఞః సర్వాస్తాః సప్రేష్యాః సపరిచ్ఛదాః, వాళ్ళకి అంతఃప్రకాంతలతో పాటుగా వాళ్ళ కుటుంబంతో పాటుగా చక్కగా వచ్చి కూర్చున్నారు అనేక మంది రాజులు. అలాగే హర్షాదారురుహుర్మంచాన్ మేరుం దేవస్త్రియో యథా. ఇక్కడ హర్షాత్ అనే పదానికి అర్థం ఆనందంతో, సంతోషంతో. హర్షాత్ ఆరురుహ, ఆరురుహ అంటే ఆరోహించడం. చక్కగా సంతోషంతో వాళ్ళు అధిరోహించారు వాళ్ళ యొక్క ఆసనాలని. హర్షాత్ ఆరురుహుర్మంచాన్, మంచాన్ అనే పదానికి ఆసనములు. వాళ్ళ యొక్క ఆసనాలని, వాళ్ళ యొక్క అధిష్టానాలని చాలా సంతోషంతో వాళ్ళకి అధిరోహించడం జరిగింది. ఎలా అంటే మేరుం దేవస్త్రియో యథ, దేవతా స్త్రీలు మేరు పర్వతాన్ని అధిరోహించినట్టుగా అధిరోహించారట. మేరుం అంటే మేరు పర్వతాన్ని, దేవస్త్రియ యథ, ఏ విధంగా అయితే దేవతా స్త్రీలు మేరు పర్వతాన్ని, హిమాలయ శిఖరాలని అధిరోహించి అక్కడ హాయిగా సంచరిస్తూ ఉంటారో, అలా ఇక్కడ ఈ రాజకాంతలందరూ కూడా ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి సుందరమైనటువంటి ఆసనాల మీద వాళ్ళు వాళ్ళ స్థానాలలో కూర్చున్నారు. బ్రాహ్మణ క్షత్రియాద్యం చ చాతుర్వర్ణ్యం చ పురాధృతం. బ్రాహ్మణ క్షత్రియాదులైనటువంటి చాతుర్వర్ణ్యాల వాళ్ళు కూడా అక్కడికి చేరుకోవడం జరిగింది. అందరూ కూడా పురాధృతం, ఆ పురంలో ఉన్నటువంటి చాతుర్వర్ణ్యాల వాళ్ళు కూడా అక్కడికి చేరుకున్నారు. కుమారుల యొక్క అస్త్ర విద్యా ప్రదర్శన జరుగుతున్నది. అద్భుతమైనటువంటి ఘట్టం ఇది. దర్శనేత్సు, మన వాళ్ళు నేటికి ఆటలు పాటలు, ఏదైనా క్రికెట్ మ్యాచ్ జరిగినా, లేకపోతే ఫుట్బాల్ మ్యాచ్ జరిగినా, లేకపోతే టెన్నిస్ ఇట్లాంటి క్రీడలు జరుగుతుంటే ఎలా అయితే గ్యాలరీలో వేలాది మంది కూర్చుని వీక్షిస్తూ ఉంటారో, అటువంటి క్రికెట్ ప్రాంగణాలు పూర్వకాలంలోనే ఈ విధంగా ఉన్నాయి. ఈ విధమైనటువంటి అస్త్ర విద్యా ప్రదర్శన అప్పుడు కూడా ఇంకా ముందు ముందు చెప్తారు. భీమదుర్యోధనుల యొక్క పోటీల్లో, అర్జున కర్ణుల యొక్క పోటీల్లో ఏ విధంగా అక్కడ ఉన్నటువంటి ఆడియన్స్ డివైడ్ అయిపోతున్నారో, పక్షాలు, నేను ఈ పక్షం పందాలు కట్టుకుని ఇవన్నీ జరుగుతాయి. ఇప్పుడు కొద్దిగా సేపట్లో మ్యాచ్ అత్యంత రక్తి కడుతూ ఉంటుంది మ్యాచ్. మన వాళ్ళు ఏ విధంగా సేమ్ ఇప్పుడు ఏనాడైతే మన వాళ్ళు ఎలా అయితే ఉన్నారో, పూర్వకాలంలో ఈ హస్తినాపురంలో ఎప్పుడో ద్వాపర యుగంలో జరిగినటువంటి అస్త్ర విద్యా ప్రదర్శనలో ఆ విధమైనటువంటి ఒక సన్నివేశాన్ని మనం ఊహించుకుంటాం. ఇలాగే జరిగింది. దానికే ఇప్పటి రూపకల్పన ఇప్పుడు అలాగే ఉంది, అప్పుడు అలాగే ఉంది. ఏం దర్శనేత్సు సమభ్యాగాత్ కుమారాణం కృతాస్త్రుతాం. దర్శన ఈప్సు, ఈప్సు అంటే కోరిక కలిగింది. ఇది చూడాలి, కుమారుల యొక్క అస్త్ర విద్యాభ్యాసం అంతా కూడా. కృతాస్త్రుతాం కుమారాణం అంటే అస్త్ర విద్యాభ్యాసం పొందినటువంటి కుమారుల యొక్క విద్యా నైపుణ్యం తిలకించాలి అనేటువంటి, చూడాలనేటువంటి కోరికతో వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా ఒక్క క్షణంలో హస్తినాపురం నుంచి మొత్తం అందరూ వచ్చి ఇక్కడ చేరుకున్నారు. ఆ పురం చివరలో నిర్మించబడినటువంటి ఈ అద్భుతమైనటువంటి వేదిక దగ్గరికి చేరుకున్నారు. ఎట్లా? క్షణేన ఏకస్థ, ఒక్క క్షణంలో చేరుకున్నారట అందరూ.
టక్మన ఎప్పుడైతే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారో మహానుభావులైనటువంటి విఐపీలు అందరూ వచ్చి కూర్చున్నారో ఇక మొత్తం నగరం అంతా వచ్చేసింది. క్షణేనైకస్థతాం తత్ర దర్శనే సుర్జగామః. దర్శన ఈప్సు, చూడాలనేటువంటి ఆతృతతో మొత్తం ఊరంతా వచ్చేసింది. ప్రవాదితైశ్చ వాదిత్రైర్జన కౌతూహలేన చ మహార్ణవ ఇవ. ఎలా ఉందయ్యా అంటే ప్రవాదితైశ్చ వాదిత్రై. వాదిత్ర అనే పదానికి అర్థం ఏంటంటే అద్భుతమైనటువంటి శుభకరమైనటువంటి వాయిద్యాలు వాయిస్తున్నారు పక్కన. వాదిత్రై, మంగళకరమైనటువంటి వాయిద్యాలు వాయిస్తూ ఉండాలి. ప్రముఖులైనటువంటి వాళ్ళు వస్తున్నప్పుడు ఓం మ్యూజిక్ పెడతారు. లేకపోతే అక్కడ ఏదైనా నృత్యమో నర్తనమో ఏదైనా జరుగుతుంటే అక్కడ ఇంకో రకమైనటువంటి వాయిద్యం పెడుతూ ఉంటారు. ఇలాంటి రకరకాలైనటువంటి వాయిద్యాలతో ప్రవాదితైశ్చ వాదిత్రై, మరో పక్కనేమన్నా జన కౌతూహలేన చ, కుతూహలంతో వచ్చి చేరుతున్నటువంటి జనాల సందోహంతో వాళ్ళు అరే రండి చూద్దాం రండి ఇటు కూర్చున్నా ఈ విధమైనటువంటి ఏ విధమైన వాళ్ళ యొక్క మాటలతో కుతూహలంతో వాళ్ళు చేసేటువంటి ధ్వనులు ఏవైతే ఉంటాయో అది జన కౌతూహలేన చ. ఆ జనులు చేసేటువంటి కుతూహల శబ్దాలు ఏవైతే ఉంటాయో వాటితోను. ఎలా ఉందయ్యా ఆ ప్రదేశం అంటే మహార్ణవ ఇవ క్షుబ్ధ. మహార్ణవము అంటే సముద్రం, అర్ణవం అంటే సముద్రం, మహార్ణవం అంటే మహాసముద్రంలాగా ఉంది. ఎలాంటి మహాసముద్రం? ప్రశాంతంగా ఉంది ఆ మహాసముద్రం అంటే కాదు కాదు. క్షుబ్ధ, అల్లకల్లోలంగా ఉన్నటువంటి మహాసముద్రం అంటే అది. ప్రశాంతంగా ఉంటుంది ఒకసారి మహాసముద్రం కొంతమందికి, కొంతమంది గంభీరంగా కనిపిస్తుంది, కొంతమంది భయంకరంగా కనిపిస్తుంది, అట్లా ఉంటుంది. మహార్ణవైవే క్షుబ్ధ, క్షోభించినటువంటి అల్లకల్లోలంగా చింద్రవంద్రగా ఉన్నటువంటి మహాసముద్రం వల్ల గజిబిజిగా ఉంది అక్కడ ఆ జనుల యొక్క శబ్దాలు వింటుంటే. సమాజస్సో అభవత్తదా, క్షుబ్ధ సమాజ సో అభవత్తదా. అట్టా ఆ ప్రదేశం అంతా కూడా జనుల కోలాహలంతోనూ ఇక్కడ వాళ్ళు మంగళకరమైనటువంటి వాయిద్యాల శబ్దాలతోనూ ఆ విధంగా ఉంది. మహాసముద్రం ఒక్కసారిగా ఈ వేదిక దగ్గరికి వచ్చేసిందా అన్నట్టుగా ఉంది. అంతలో మహానుభావుడు శ్వేతవస్త్రధారి అయినటువంటి గురువు గారు రంగస్థలం మీదకి వచ్చారు అశ్వత్థామతో కలిసి. తతఃశుక్లాంబరధర శుక్లయజ్ఞోపవీతవాన్ శుక్లకేశస్మిత శ్మశ్రు శుక్లాల్యానులేపన. అంతా శుక్ల శుక్ల శుక్ల, తెల్లని అర్థం శుక్ల. శుక్లాంబరధర, శుక్లాంబరధరం విష్ణు. ఇక్కడ కూడా శుక్లాంబరధర, తెల్లటి శ్వేతమైనటువంటి వస్త్రాలు ధరించినటువంటి వాడు. శుక్ల యజ్ఞోపవీతవాన్, తెల్లటి యజ్ఞోపవేతాన్ని ధరించినటువంటి వాడు. అంటే యజ్ఞోపవేతం కనిపిస్తున్నది ఆచార్యుల వారికి అక్కడ. శుక్ల యజ్ఞోపవీతవాన్, బ్రాహ్మణోత్తముడు కాబట్టి. శుక్లకేశ, తెల్లటి జుట్టు పైన. స్మితశ్మశ్రు, సీత అనే పదానికి అర్థం అక్కడ సీత అంటే తెల్లని, శుక్లామన్నా సీత అంటే తెల్లని. సిత శ్మశ్రు, శ్మశ్రు అంటే గడ్డము, అంటే తెల్లటి జుట్టు తెల్లటి గడ్డములు కలిగినటువంటి వాడు అంటే వృద్ధుడు అని అర్థం అక్కడ. శుక్లకేశ సిత శ్మశ్రు, సిత అనే పదానికి తెల్లగా అని అర్థం. దాన్నే స్మితము అంటే మందహాసం అని అర్థం. స్మితము అంటే నవ్వుటం, చిరుహాసం, చిరునవ్వు. ఇక్కడ సిత అంటే తెల్లని. సిత శ్మశ్రు శుక్లాల్యానులేపన, శుక్ల శుక్లాల్యాన్ అనులేపన అంటే తెల్లటి అనులేపనాదులు ఏవైతే ఉంటాయో, తెల్లటి గంధము మొదలైనటువంటివి ఏవైతే ఉంటాయో అవి అనులేపనంగా పూసుకుని వచ్చినటువంటి వాడు. ముఖ్యంగా చెప్పాలంటే విభూదే. ఇంకా చెప్పాలంటే అనులేపనాదులు వారు చేసుకునేటువంటి బ్రాహ్మణోత్తములు తెల్లటి విభూది రేఖలు మొదలైనటువంటివి, ఇంకా తెల్లటి చందనములు మొదలైనటువంటివి అట్లాంటివి. అంటే రక్త చందనం వేరుగా ఉంటుంది, ఈ తెల్ల చందనం వేరుగా ఉంటుంది. అలాంటి ఆ చందనాదుల్ని రాసుకున్నటువంటి వాడు, విభూది రేఖలు మొదలైనవి ధరించినటువంటి ఆ బ్రాహ్మణోత్తముడు రంగం మధ్యలోకి వస్తున్నాడు. రంగమధ్యం తదాచార్య సపుత్ర ప్రవివేశ. సపుత్ర ప్రవివేశ, సపుత్రుడ అంటే అప్పటిదాకా తనకి సహాయం చేసినటువంటి కుమారుడైనటువంటి అశ్వత్థామతో పాటుగా ఆచార్యుల వారు, ద్రోణాచార్యుల వారు రంగమధ్యం ప్రవివేశ, రంగమధ్యంలోకి వేదిక మధ్యలోకి ప్రవేశించాడు. నభో జలధరైర్హీనం సాగరాంక ఇవాంశుమాన్. ఎలా వచ్చాడనేటువంటి అద్భుతమైనటువంటి ఉపమానం చెప్తున్నారు ఇక్కడ వ్యాసుల వారు. నభో జలధరైర్హీనం సాగరాంక ఇవాంశువాన్, సాగరాంక ఇవాంశుమాన్. అద్భుతమైనటువంటిది ఏంటంటే అక్కడ అగ్నిదేవుడితో పాటుగా సూర్య భగవానుడు ఆకాశం మీద ప్రవేశించినట్టుగా. నభః, నభః అంటే ఆకాశం.
జలధరైర్హీనం నభ అంటే ప్రశాంతంగా ఉన్నటువంటి ఆకాశంలో. జలధరం అంటే మేఘం. మేఘాలేమీ లేకుండా ఉన్నటువంటి ప్రశాంతంగా ఉన్నటువంటి ఆకాశంలోకి సాగరాంక ఇవాంశుమాన్, అగ్నిదేవుడు ఆదిత్యుడితో పాటుగా వచ్చినట్టుగా ఈ ద్రోణాచార్యులు వారు అశ్వత్థామతో పాటుగా సభారంగ మండపంలోకి వచ్చాడు. అంటే అగ్నిదేవుడు ఏమన్నా, సాక్షాత్ అగ్నిదేవుడు ఏమన్నా ద్రోణాచార్యుడు గాను, సూర్య భగవానుడు అశ్వత్థామ గాను, అలాగే ఏమన్నా నభ ఆకాశం ఏమన్నా ఈ రంగస్థలంగాను వర్ణించడం జరిగింది. సాగరాంక ఇవాంశుమాన్ వ్యాస వ్యాసస్యానుమతే చక్రే బలిం బలవతాం వరః బ్రాహ్మణాంస్తు సుమంత్రజ్ఞాన్ కారయామాస మంగళం. అప్పుడు వ్యాసుల వారి యొక్క అనుమతి తీసుకున్నారు మొట్టమొదట వ్యాస భగవానుడు, వీటందరికీ ఆద్యుడు. వ్యాసస్య అనుమతే చక్రే, ఆయన యొక్క అనుమతితో ఆయన ఆదేశించిన తర్వాత బలిం బలవతాం వరః, బలవతాం వరః బలవంతులలో శ్రేష్టమైనటువంటి మహానుభావుడు ద్రోణాచార్యుడు వారు బ్రాహ్మణాంస్తు సుమంత్రజ్ఞాన్ కారయామాస మంగళం బలిం, మంగళకరమైనటువంటి బలిం అంటే పూజ ఏదైతే ఉంటుందో ప్రారంభ పూజ, పుణ్యావాచనము మొదలైనటువంటివి ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా బ్రాహ్మణాదుల చేత ఓ పక్కన చక్కగా ఆ రంగస్థలం మీద జాగ్రత్తగా చేయించాడు. సుమంత్రజ్ఞాన్ అన్నాడు అంటే మంత్రవేత్తలైనటువంటి బ్రాహ్మణోత్తముల చేత చేయించవలసినటువంటి విధానాలన్నీ చేయించాడు. అక్కడ మొట్టమొదటి చేయించాల్సి గణేష పూజ, పుణ్యావచనం ఇట్లాంటివి ఏవైతే మొట్టమొదటి చేయించాల్సో కలశ స్థాపన ఇలాంటివన్నీ చేయించాడు. ఆ తర్వాత సువర్ణ మణిరత్నాని వస్త్రాని వివిధాని చ ప్రదదౌ దక్షిణాం రాజా ద్రోణాయ కృపాయ చ. గురువులైనటువంటి ఇంతమంది పిల్లలకి కూడా గురువులైనటువంటి కృపాచార్యుల వారికి, తర్వాత వచ్చినటువంటి ద్రోణాచార్యుల వారికి ఇద్దరికి కూడా రాజా సువర్ణ మణిరత్నాని వస్త్రాని వివిధాని చ ప్రదదౌ దక్షిణాం, ఎవరిచ్చారు? రాజా, రాజైనటువంటి ధృతరాష్ట్రుల వారు అన్ని వాళ్ళకి కావలసినటువంటివన్నీ ఇచ్చారు. ఇంతమందికి గురువులుగా ఉన్నారు మీరు అని బంగారు మణిరత్నాలని వివిధమైనటువంటి వస్త్రాలని ప్రదదౌ దక్షిణాం, అంతేకాకుండా గురు దక్షిణని సమర్పించుకున్నాడు ధృతరాష్ట్ర మహారాజు వాళ్ళిద్దరికీ కూడా, ద్రోణాచార్యుల వారికి, కృపాచార్యుల వారికి. ఆ తర్వాత 25వ శ్లోకం నుంచి ఇంకా 20 శ్లోకాల వరకు ఉన్నాయి. మొట్టమొదట యుధిష్ఠిరుడి యొక్క రంగ ప్రవేశంతో అస్త్ర విద్యా ప్రదర్శన ప్రారంభమవుతుంది. ఆ తర్వాత భీమ దుర్యోధనుల యొక్క గదాయుద్ధము, ఆ తర్వాత అర్జునుడి యొక్క రంగ ప్రవేశము, ఎవరెవరు ఏ విధంగా చేశారు, అలాగే చూస్తున్నటువంటి ఔత్సాహికులు ఏ విధంగా ధ్వనులు చేశారు, ఎలా వాళ్ళల్లో వాళ్ళు పోటీలుగా, వాళ్ళల్లో వాళ్ళు అంతర్లీనంగా పోటీలుగా ఏర్పడిపోతారు. పందాలు, మరి పందెం నేను అంటూ ఓ పక్కన ముందుకు వస్తాను. అవి ఎలా జరిగాయనేటువంటిది రేపటి పాఠంలో తెలుసుకుందాం. అంతవరకు ఓం శాంతి శాంతి శాంతి. యదక్షరపద భ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవనారాయణ నమోస్తుతే. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం నమో భగవతే వాసుదేవాయ.